హాయ్ అండి. మొన్న ఒక పేషెంట్ వచ్చారండి. ఇంట్లో కళ్ళు తిరిగి పడిపోయారు ఆవిడ. ఆల్మోస్ట్ 55, 60 ఇయర్స్ ఏజ్ ఉంటుందనమాట. సడన్‌గా కళ్ళు తిరిగి పడిపోతే ఈ ఫేస్ అంతా పచ్చడైపోయింది. అంటే బాగా ఇంజ్యూరీస్ అయిపోయినాయి అనమాట. పళ్ళు కూడా ఊడిపోయి, ఇరిగిపోయి అలా వచ్చారనమాట. హాస్పిటల్‌కి వచ్చి ఈసీజీ చూస్తే ఫుల్ బ్లోన్ హార్ట్ అటాక్ అండి. ఇప్పుడు ఈసీజీ చూశారు కదా! ఈ ఈసీజీ చాలా డేంజరస్ హార్ట్ అటాక్. అంటే గుండెకెళ్ళే మేజర్ రక్తనాళం బ్లాక్ అయిపోయినట్టు. కానీ ఇంత సివియర్ హార్ట్ అటాక్ వచ్చినా సరే ఆవిడకి అసలు పెయినే లేదంట. ఎందుకు పెయిన్ లేదని చెప్పేసి మేము ఎవాల్యుయేట్ చేస్తే రాగానే షుగర్స్ చూస్తాం. బ్లడ్ షుగర్ చూస్తే ఆవిడది 560 ఉంది అండి. 560 ఆవిడకి ఎప్పటి నుంచో షుగర్ ఉంది. ఆ షుగర్ అసలు ఆవిడ కంట్రోల్ చేసుకోవట్లేదు అనమాట. హెచ్బిఏవన్సీ అనే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేస్తే 13 ఉంది హెచ్బిఏవన్సీ. అసలు ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సైలెంట్ హార్ట్ అటాక్స్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. అసలు హార్ట్ అటాక్ అంటే ఏంటి? సో క్లియర్గా చెప్తాను. ఆల్రెడీ మీకు చాలా మందికి తెలుసు. హార్ట్ అటాక్ అంటే ఏంటంటే నార్మల్గా ఇది మన హార్ట్ అనమాట. ఈ హార్ట్కి బ్లడ్ సప్లై చేయడానికి ఈ రక్తనాళాలు ఉంటాయి. ఈ రెడ్ కలర్ ఉంటాయి కదా, వీటిని కొరోనరీస్ అంటారు. ఓకేనా? కొరోనరీస్ అంటారు. ఈ కొరోనరీస్ ఏం చేస్తాయంటే గుండెకి బ్లడ్ సప్లై చేస్తాయి. గుండెకి బ్లడ్ ఎందుకు? ఎందుకంటే సపోజ్ ఒక బైక్ నడవాలనుకోండి, బైక్ నడవడానికి పెట్రోల్ కావాలి. అలానే మన గుండె అనేది మనం పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు అది కొట్టుకుంటూనే ఉంటుంది. అంటే లాస్ట్ బ్రెత్ వరకు పుట్టినప్పటి నుంచి. సో 100% ఎఫర్ట్ పెడతానే ఉంటుంది అనమాట మన గుండె. సో అంత ఎఫర్ట్ పెట్టే గుండెకి కంటిన్యూస్ బ్లడ్ సప్లై అనేది కావాలన్నమాట. అయితే హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ రక్తనాళాలు ఉన్నాయి కదా, వీటిని జూమ్ చేసి చూపిస్తాను ఇక్కడ చూడండి. సో ఇది రక్తనాళం అనమాట. ఓకేనా? సో ఈ రక్తనాళంలో ఏమైందంటే మనకి బ్యాడ్ కొలెస్ట్రాల్ కానీ, సో ఇది కొలెస్ట్రాల్ కానీ, లేకపోతే ఏదైనా ఎథెరోస్క్లీరోసిస్ అంటారు. ఎథెరోస్క్లీరోసిస్ అంటే మనకి బీపీ, షుగర్ అలా ఉండడం వల్ల ఏమైందంటే ఇక్కడ మనకి ఫైబ్రస్ టిష్యూ అనేది డిపాజిట్ అయింది, అంటే పేరుకుపోద్ది. సో ఇలా పేరుకుపోయినప్పుడు ఏమైందంటే దీంట్లో వెళ్ళే రక్తం అనేది స్లో అయిపోద్ది. స్లో అయిపోయి చివరికి బ్లాక్ అయిపోయింది అనుకోండి, హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. అయితే ఈ రక్తనాళంలో నుంచి రక్తం స్లోగా వెళ్ళేటప్పుడు పేషెంట్కి పెయిన్ వస్తూ ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే నడిచినప్పుడు కానీ, ఏదైనా స్ట్రెస్ తీసుకున్నప్పుడు కానీ పెయిన్ వస్తూ ఉంటుంది అనమాట. అయితే ఈ పెయిన్ రావడానికి అసలు పెయిన్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి చూస్తే కనుక, సో ఈ పెయిన్ రావడానికి మనకి గుండెకి వెళ్ళే రక్తనాళాలు ఉన్నాయి కదా, ఈ రక్తనాళాల నుంచి బ్రెయిన్కి కొన్ని నర్వ్స్ వెళ్తాయి అనమాట. ఓకేనా? నర్వ్స్ అంటారు. ఈ నర్వ్స్ అనే ఏంటంటే కరెంట్ వైర్లు లాంటివి అనమాట. ఏంటి? సపోజ్ ఇక్కడికి ఈ రక్తనాళం బ్లాక్ అయింది అనుకుందాం భయ్య. ఈ రక్తనాళం బ్లాక్ అయితే ఈ పార్ట్, గుండెకి వెళ్ళే ఈ పార్ట్ అంతా బ్లడ్ సప్లై వెళ్ళట్లేదు. బ్లడ్ సప్లై వెళ్ళకపోతే ఈ పార్ట్ డెడ్ అయిపోద్ది, చచ్చిపోద్ది అనమాట. సో ఇలా చచ్చిపోయే టైంలో ఏంటంటే ఇక్కడికి బ్రెయిన్స్కి సిగ్నల్ వెళ్తాయి నరాల ద్వారా. అరే బాబు, నీకు అక్కడ గుండె యొక్క కణాలు చచ్చిపోతున్నాయంటే మనకి ఇదేంటంటే పెయిన్ అనే సెన్సిటివిటీ మనకి పంపిస్తుంది అనమాట, నొప్పి వస్తుంది అనమాట. అంతే. ఇప్పుడు మన కాలు ఉంది భయ్య, కాలుకి దెబ్బ తగిలింది అనుకో, కాలుకి దెబ్బ తగిలితే నొప్పి ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నుంచి నరాలు బ్రెయిన్కి వెళ్తే ఈ బ్రెయిన్ అనేది ఏదో కాలుకి ఏదో దెబ్బ తగిలిందిరా బాబు, చూసుకోరా బాబు అంటే ఇలా చూస్తే అక్కడ ఏదో దామ కొట్టడమో లేకపోతే ఎదురు కొట్టుకోవడమో జరిగిద్ది అనమాట. సో ఇది పెయిన్ పాత్వే అంటారు. ఈ పెయిన్ పాత్వే అనేది మంచిగా ఉండాలంటే మనకి కావాల్సింది ఏంటంటే నరాలు అనేవి బాగా ఉండాలి, నర్వ్స్. ఓకేనా? అసలు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నారు సార్ అంటే ఈ నర్వ్స్ అనేవి డయాబెటీస్లో డ్యామేజ్ అయిపోతాయి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరిలో కాదు కానీ అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో. ఓకేనా? అన్కంట్రోల్డ్ డయాబెటీస్లో ఈ నరాలు అనేవి డ్యామేజ్ అవుతాయి. అందుకే షుగర్ ఉన్న వాళ్ళకి కాళ్ళకి పుండ్లు మానట్లేదు సార్ అంటే ఏంటి? కాళ్ళకి పుండైనా సరే వాళ్ళకి తెలీదు. అలా తెలిగిపోవడం వల్ల ఏంటి, మాటికి ఆ దెబ్బ తగిలి పుండు మానిపోకుండా జరుగుతుందన్నమాట. ఇంకా ఏంటంటే డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి అంటారు. అంటే ఏంటి? ఇప్పుడు ఈ గుండెకెళ్ళే రక్తనాళాల్లో ఆటోనామిక్ నర్వ్స్ అంటారు. ఈ ఆటోనామిక్ నర్వ్స్ కూడా డ్యామేజ్ అయిపోయి ఇక్కడ డ్యామేజ్ జరుగుతుందిరా బాబు అనే బ్రెయిన్కి వెళ్ళకపోవడం వల్ల, సిగ్నల్ వెళ్ళకపోవడం వల్ల ఆవిడకి ఆల్మోస్ట్ నా ఒపీనియన్లో ఒక 1 month నుంచి డ్యామేజ్ జరుగుతూనే ఉంటుంది, పెయిన్ వస్తూనే ఉంటుంది. కానీ ఆవిడకి తెలియట్లేదు. ఎస్పెషల్లీ లేడీస్కి నొప్పి రాదండి చాలాసార్లు. వాళ్ళకి ఏంటంటే జస్ట్ ఊరికే నీరసంగా ఉంది అంటూ ఉంటారు. సార్ ఊరికే నీరసంగా ఉంటుంది సార్. ఎస్పెషల్లీ డయాబెటీస్ ఉన్న లేడీస్, అన్కంట్రోల్డ్గా ఉన్న లేడీస్. ఓకేనా? ఇలా నీరసం అంటే ఒక్కసారి ఈసీజీ ఎక్కువ తీయించుకోండి. ఆవిడ కనుక జస్ట్ ఒక 3 days ముందు ఆవిడకి కొద్దిగా అలా నీరసంగా ఉండి అలా కూర్చొని ఉన్నారు అని చెప్పేసి వాళ్ళ హిస్టరీలో చెప్తున్నారు వాళ్ళ అటెండర్స్. ఆ రోజు కనుక ఈసీజీ తీయించుంటే కనుక ఈరోజు ఆవిడ బతుకుండేవాళ్ళండి. అన్ఫార్చునేట్లీ ఆవిడ చనిపోయారు. రీసెస్టేట్ చేసే లోపు చనిపోయారనమాట. సో మై సింపుల్ మెసేజ్ అండి అందరికీ, ఈ సైలెంట్ హార్ట్ అటాక్స్కి చాలా కారణాలు ఉంటాయి. బట్ అన్కంట్రోల్ డయాబెటిక్ ఆటోనామిక్ న్యూరోపతి అనేది చాలా డేంజర్ అండి. దయచేసి ఈ షుగర్ అనేది కంట్రోల్లో ఉంచుకోండి. అర్థమైందా? మళ్ళీ ఈడొచ్చే షుగర్ టాబ్లెట్లు వేసుకోండి, ఫార్మా వాళ్ళకి బిజినెస్ చేపిస్తున్నాడు అనుకుంటారు. మేము టాబ్లెట్లు వేసుకోము, మేము డైట్ ద్వారానే షుగర్ కంట్రోల్ చేసుకుంటామంటే ప్రయత్నం చేయండి, నేను కాదనట్లేదు. ఐడియల్గా 200 లోపు ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి షుగర్. సో కొంతమంది 140 లోపు 160 లోపు అంటారు. కానీ సరే అంత టైట్ కంట్రోల్ లేకపోయినా సరే పెద్దవాళ్ళు 200 లోపు షుగర్ ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ కనుక మీ డైట్ ద్వారా కంట్రోల్ అవ్వకపోతే కనుక అప్పుడు టాబ్లెట్స్ దయచేసి సింపుల్ టాబ్లెట్స్ అయినా వాడండి. అంతేగాని వాడెవడో చెప్పాడు అసలు షుగర్ డేంజర్ కాదు, బీపీ డేంజర్ కాదు అని చెప్పేసి ఈ మధ్య చాలా మంది వీడియోలు చేస్తూ ఉంటారు. మీ ఇష్టం వచ్చి తినండి,
షుగర్ రివర్సిబుల్ అయిపోద్ది, మేము డైట్ ద్వారా షుగర్ రివర్స్ చేస్తామంటే ఎవరో ఒకరికి అవుతుంది భయ్యా, నేను కాదనట్లేదు. బట్ ఏంటంటే అలా వీడియో వదిలేసేసి అందరికీ పబ్లిక్గా చెప్పేసేస్తే ఏంటంటే అందరికీ ఏంటంటే ఆ డైట్ ద్వారానే షుగర్ కంట్రోల్ చేసుకుంటాం, మేము టాబ్లెట్లు వేసుకోమని చెప్పేసి ఇలా ప్రాణాల మీద తెచ్చుకుంటూ ఉంటారనమాట. సో కంట్రోల్ యువర్ షుగర్స్, ఓకేనా. లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తినండి, ఒకసారి రైస్ తినండి డైలీ, ఒకసారి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఒకేసారి ఎక్కువ తినకుండా కొంచెం కొంచెం తినండి, స్వీట్స్ అవాయిడ్ చేయండి. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఐ హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో, వెరీ ఇన్ఫర్మేటివ్ వీడియో అండి. ఫిజియాలజీ అంతా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.